అబ్బా! ఇండియా వాళ్ళు అసలు ఏమైనా ఆడినారా? ఫస్ట్ మ్యాచ్ గెలిచిందామనే ఆనందం కొన్ని దినాలు గూడా పెట్టలేదు. సెకండ్ మ్యాచ్ దబ్బుగా పోయిరి. ఆ బుమ్రా బౌలింగ్‌లో ఆడాలంటే మా ప్లేయర్స్‌కైతే తల ప్రాణం తోక్కొస్తుంది. ఏం చేసేదో ఏమో నెక్స్ట్ మ్యాచ్‌లో. బుమ్రా అంటే మినిమమ్ ఉండాలి మరి. ఏమనుకున్నారు? ఈ జస్‌ప్రీత్ బుమ్రా ఓవర్‌లో ఆడాలంటే కొంచెం లెవెల్ ఉండాలి. ఫస్ట్ మ్యాచ్ ఎలాగో వదిలేసిమే. సెకండ్ మ్యాచ్ వదులుతారనుకుంటున్నారా? అందుకే ఈ బుమ్రా పవర్ చూపిచ్చా సెకండ్ మ్యాచ్ గెలిచేసాం. అయినా ఇప్పుడు ఏమైంది? మీరొక మ్యాచ్ గెలిచినారు. మేమొక మ్యాచ్ గెలిచినాము. సిరీస్ సమానమైంది. అంతే కదా! మీరేం ఇంకా విన్ కాలేదు. ఇంకా 3 మ్యాచ్‌లుంది. ఆ 3 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పవర్ ఏంటో చూస్తారు. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్ చూసుకోండి. బుమ్రా లేదు, గిమ్రా లేదు. అందరూ సమానమే. అందరూ ఓవర్‌లను కొట్టుడే కొట్టుడు. హమ్మయ్య! నేనైతే సేఫ్ అప్పా. జస్ట్ మిస్సు. నెక్స్ట్ మ్యాచ్ అయితే తూకి పారేసిండ్రు. ఎట్లో కరెక్ట్ టైంలో కరెక్ట్ సెంచరీ వచ్చింది. గిల్ ఈస్ బ్యాక్ అగైన్. ఒకవేళ నేను ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టకపోయింటే నెక్స్ట్ మ్యాచ్ పక్కా బెంచ్ పైన ఏసిండ్రు. అదైతే నాకు బాగా తెలుసు. ఎట్లో కరెక్ట్ టైంలో వచ్చింది కాబట్టి ఇంక నేను సేఫ్. అరే గిల్లు నీదైనా సెంచరీనే. నాది డబుల్ సెంచరీ. ఏమనుకుంటున్నావు? నా ప్లేస్ అయితే పక్కా ఫిక్స్ అయిపోయింది. నేనైతే డెబ్యూ చేసిన మ్యాచ్‌లోనే 170+ రన్స్ కొట్టిని. ఇప్పుడైతే డబుల్ సెంచరీ. ఇంక నన్ను ఆపేది ఎవరు? అరే జైసాలో నీకు నాకు తేడా ఉంది. నువ్వైతే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నువ్వు ఏం ఆడకపోయినా కూడా నీకు ఛాన్సులు ఇస్తారు. నాదైతే చాలా మ్యాచ్లు ఆడిండా కాబట్టి ఇంక నన్ను కుక్కబెట్టేస్తారు. లాస్ట్ 10 మ్యాచ్ల నుంచి ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. అర్థం చేసుకో ఎంత ఫామ్ పోయిందో. సూపర్ బాయ్స్ మీరైతే మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారు. దెబ్బకి దెబ్బ తీసినాం అనుకోవాల్సిందే. ఫస్ట్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ పోయింది. ఇప్పుడైతే మనం ఈజీగా మ్యాచ్ గెలిచేసాం. ప్రస్తుతానికైతే మనం సిరీస్ అయితే డ్రా చేసాము. ఇంకా 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే చాలు మండే సిరీస్. షట్ ఫస్ట్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఆడింటే ఇక్కడ కూడా మనం మ్యాచ్ ఈజీగా గెలిచినావు. ఈ మ్యాచ్ లో కనుక నేను డబుల్ సెంచరీ కొట్టింటే ఇంగ్లాండే కప్పు. మన వైజాగ్ లో అయితే మన ఇండియా వాళ్ళు అయితే కుర్చీ మడత పెట్టి కొట్టారని చెప్పుకోవచ్చు. జైస్వాల్ గిల్ అయితే సూపర్ అసలు. నా బుమ్రా అయితే సెన్సేషనల్. ఏమైనా యార్కరేసిందా. ఈ మ్యాచ్ సూపర్ స్టార్స్ వచ్చి ఎస్ఎస్వి జైస్వాల్ గిల్ మన బుమ్రానే. మరి నెక్స్ట్ మ్యాచ్ లో గెలుచుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.